హాయ్, వెల్కమ్ టు హరీస్ కోచింగ్ సెంటర్ అండి. చూడండి, ఈరోజు మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్లో 8th లెసన్లో ఉండడం అనేది జరిగిందండి. లెసన్ నేమ్ ఊరికి పోదాం. ఈవీఎస్ థర్డ్ సెకండ్ సెమిస్టర్ 8th లెసన్ ఊరికి పోదాం. చూడండి, ఈ యొక్క పాఠ్యాంశం చదవడం వల్ల పిల్లవాడికి అభ్యసించే ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ ఏంటంటే చూడండి, రవాణా సాధనాలు భావ వ్యక్తీకరణ గురించి మాట్లాడుతారు. నెక్స్ట్, రవాణాకు ఉపయోగించే వస్తువులు, గుర్తులు, సూచికలను తెలిపే బోర్డులు, రవాణా సాధనాలు భావ వ్యక్తీకరణల గురించి మాట్లాడుతారు. భావ ప్రసార మార్గాలను గుర్తిస్తారు. థర్డ్ వన్ చూడండి, రవాణాకు అనుసంధానమైన ప్రదేశాలు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, పెట్రోల్ పంపు మొదలైన వాటిని గుర్తిస్తారు. గతంలో, వర్తమానంలో వాడుతున్న రవాణా సాధనాల మధ్య తేడాలు, ఇప్పటికీ పూర్వం ఉన్న రవాణా అంటే ప్రయాణం చేసే వాహనాల మధ్య డిఫరెన్స్ అనేది చెప్పగలుగుతారు. తర్వాత, వివిధ రవాణా సాధనాలను ఉపయోగించి ప్రయాణించిన వివిధ ప్రదేశాలు, కృత్యాలు, వస్తువులను గురించి ఇంకా వారి అనుభవాలను నమోదు చేయగలుగుతారు. చూడండి, ఇక్కడ ఒక పాట ఇవ్వడం జరిగింది. స్కూల్ బస్సు గురించి ఒక పాట ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ తర్వాత చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఈ గేమ్ దేని గురించి? స్కూల్ బస్సులో ప్రయాణం చేసే దాని గురించి. నీవు ఎప్పుడైనా బస్సులో ప్రయాణించావా? ఎస్, ప్రయాణించేస్తే ప్రయాణించానని, లేదంటే నో అని చెప్తారు. నెక్స్ట్ చూడండి, మను, డేవిడ్, సలీం భావనలు చాలా సంతోషంగా ఉన్నారు. కర్నూలులో జరిగే సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొనటానికి వెళ్ళాలని అనుకుంటున్నారు. మీరు కర్నూలు జిల్లాలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పంచలింగాలు ప్రాంతానికి చెందిన విద్యార్థులు. చూడండి, పంచలింగాలు అనే ప్రాంతం చూడండి ఎక్కడ ఉంది? కర్నూలు జిల్లాలో ఉండడం అనేది జరిగిందండి. చూడండి, పంచలింగాలు అనే ప్రాంతం కర్నూలు జిల్లాలో ఉండడం జరిగింది. చూడండి, అందరూ వాళ్ళ ప్రయాణం గురించి చర్చించుకుంటున్నారు. చూడండి, సలీం ఏమంటున్నాడంటే, మా నాన్న, అమ్మ కర్నూలులో భవన నిర్మాణ కార్మికులు. వారు రోజు తుంగభద్ర నదిని దాటడానికి పడవపై ప్రయాణించి వారు పనిచేస్తున్న ప్రాంతానికి చేరుతారు. నేను మా తల్లిదండ్రులతో వస్తాను. ఓకేనండి. చూడండి, ఇక్కడ ఇంకో పాయింట్, కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది ఉన్నది అనేది ఒక పాయింట్ మళ్ళీ. ఓకే. నెక్స్ట్, నేను మను, మా నాన్న ఆటో డ్రైవర్. నేను మా నాన్నతో కలిసి ఆటోలో వస్తానని మను చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్, నేను భావన, మా నాన్న వైద్యుడు. మా నాన్నగారు కారులో వస్తానని భావన చెప్పడం జరిగింది. నేను డేవిడ్, మా అన్నయ్య కర్నూలులో చదువుతున్నాడు. ప్రతిరోజు మోటార్ సైకిల్పై కాలేజీకి వెళ్తాడు. నేను కూడా మా అన్నయ్యతో కలిసి మోటార్ సైకిల్ మీద వస్తానని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్, నేను పుష్ప, సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. రేపు నేను సైన్స్ ప్రదర్శనశాలకు మా విద్యార్థులతో కలిసి బస్సులో ప్రయాణిస్తాను అని ఉపాధ్యాయురాలు చెప్పడం జరిగింది. సరి చేద్దాం. ఇప్పటి వరకు విన్న వివరాల్లో వచ్చిన వాహనాల జాబితా రాయండి. చూడండి, కారు ఒకటి, మోటార్ సైకిల్ ఒకటి వచ్చింది. తర్వాత పడవ ప్రయాణం ఒకటి వచ్చింది తుంగభద్ర నది దాటడానికి. తర్వాత కారు, ఆటో ఒకటి అలా వచ్చాయి. మీరు ప్రయాణించిన వాహనాల పేర్లు తెలపండి. బస్ స్టాండ్ చిత్రం గురించి పిల్లలతో మాట్లాడించడం. చూడండి, ఇక్కడ మనకు ఒక బస్ స్టాండ్ డయాగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. దాని గురించి పిల్లలతో మాట్లాడించాలన్నమాట. బస్సులు నిలిపే స్థలాన్ని బస్ స్టాండ్ అంటారు. చూడండి, నెక్స్ట్, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బస్సులన్నీ బస్ స్టాండ్లో నిలుపుతారు. అక్కడ ప్రయాణికులు బస్సు కోసం వేచి ఉండటానికి, కూర్చోవడానికి అనువైన స్థలం ప్లాట్ఫామ్ ఉంటుంది. నెక్స్ట్, బస్ స్టాండ్లో నీకు ఏం కనిపిస్తాయి? మీ ఊరు ప్రయాణించడానికి బస్సులు ఉన్నాయా? లేకపోతే నువ్వు ఎలా ప్రయాణిస్తావు? తర్వాత చూడండి, కింద ఇచ్చిన చిత్రాలను చూసి ఆ వాహనాల పేర్లు రాయమన్నాడు. చూడండి, ఇక్కడ జట్కా ఇవ్వడం జరిగింది. కారు, బస్సు, లారీ. నెక్స్ట్, ఇంకా మనకి
విమానం, ఓడ, రిక్షా, తర్వాత తెప్పండి, నెక్స్ట్ బైక్, ఎడ్ల బండి, ట్రైన్, పడవ, హెలికాప్టర్ ఇలా ఇవ్వడం జరిగిందండి. తర్వాత చూడండి 2 చక్రాలు, 3 చక్రాలు, 4 చక్రాలు అంతకన్నా ఎక్కువ చక్రాలు లేనివి ఇక్కడ ఫిల్ చేయడం అనేది జరగాలి. నెక్స్ట్ ఈ కింది ప్రయాణ సాధనాలు మీకు తెలుసా? ప్రస్తుతం ఇవి ఉన్నాయని చూడండి. ఇక్కడ ఈ పూర్వం ఉండేవి చూడండి, గాడిద మీద ప్రయాణం చేస్తున్నారు. తర్వాత గుర్రపు బండి జట్కా అంటాం. తర్వాత చూడండి ఇక్కడ 2 మనుషులు మోసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. చూడండి ఇలా ఇవి ఇప్పుడు ఉన్నాయా అని అడుగుతున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఇవి ఎక్కడ మనకి కనిపించవు అనమాట. రవాణా వ్యవస్థ ఈ క్రింది చిత్రాలు చూడండి. ఈ వాహనాలు ఎక్కడ ప్రయాణిస్తాయి? చూడండి బస్సు అనేది ఎక్కడ ప్రయాణిస్తుంది? రోడ్డు మీద. విమానం గాలిలో, పడవ నీటిలో. అంటే మనకి రవాణా సౌకర్యాలు అనేవి 3 రకాలుగా ఉంది. ఒకటి రోడ్డు రవాణా, ఇంకొకటి జల రవాణా, ఇంకోటి వాయు రవాణా కింద ఉండడం అనేది జరిగిందనమాట. ఇది మన పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ కార్లు, బైకులు, ఆటోలు మొదలైనవి రోడ్డు మీద నడుస్తాయి. పడవలు, ఓడలు నీటి మీద నడుస్తాయి. విమానాలు, హెలికాప్టర్లు గాలిలో ప్రయాణిస్తాయి. రోడ్డు మార్గాలు చూడండి. రవాణా విధానంలో ముఖ్యమైనవి రోడ్లు. రవాణా విధానంలో ముఖ్యమైనవి రోడ్లు. రవాణా విధానంలో ముఖ్యమైనవి రోడ్లు. రోడ్లు తయారీకి వాడే పదార్థాలను బట్టి రోడ్లను 6 రకాలుగా విభజించారు. వాడే పదార్థాన్ని బట్టి రోడ్లను 6 రకాలుగా విభజించడం అనేది జరిగింది. చూడండి 6 రకాలు ఏంటి అంటే మట్టి రోడ్డు ఒకటి, గ్రావెల్ రోడ్డు ఒకటి, ఎర్ర మట్టి రోడ్డు ఒకటి. చూడండి ఫస్ట్ 3 మట్టి రోడ్డు, గ్రావెల్ రోడ్డు, ఎర్రమట్టి రోడ్డుగా రోడ్లను విభజించడం అనేది జరిగింది. నెక్స్ట్ తర్వాత గ్రానైట్ రోడ్డు, తారు రోడ్డు, కాంక్రీట్ రోడ్డు. చూడండి గ్రానైట్ రోడ్డు, తారు రోడ్డు, కాంక్రీట్ రోడ్డు. వాడే పదార్థాన్ని బట్టి రోడ్లను 6 రకాలుగా విభజించారనమాట. చూడండి మీ ఊర్లో ఏ విధమైన రోడ్లు ఉన్నాయి అని ఇక్కడ క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ తర్వాత నేను కర్నూలు జిల్లాలోని మచ్చలపూరిలో నివసిస్తున్నాను. చూడండి కర్నూలు జిల్లాలో మనకి మచ్చలపూరి అనేది అనే గ్రామం ఉంది. చూడండి ఈ ఊరిలో కంకర రోడ్లు ఉన్నాయి. మా ఊరు నుండి ఎవరైనా హైదరాబాద్ వెళ్ళాలంటే విభిన్న రోడ్ల ద్వారా ప్రయాణించాలి. ముందుగా మట్టి రోడ్డుపై దగ్గరలో ఉన్న సంజమాల అనే పట్టణానికి చేరాలి. దగ్గరలో ఉన్న సంజమాల అనే ప్రాంతానికి చేరాలి. అక్కడ నుండి కాంక్రీట్ రోడ్డుపై కర్నూలు వెళ్ళాలి. అక్కడ తారు రోడ్డుపై హైదరాబాద్ వెళ్ళే బస్సులో హైదరాబాద్ వెళ్ళవచ్చు. చూడండి ఇక్కడ మనకి ఒక మైలురాయి అన్నది ఇవ్వడం జరిగింది. మైలురాయి చూడండి, నీవు ఎప్పుడైనా మైలురాయిని చూసావా? అవి దేనిని చూసేస్తాయి? చూడండి ఇక్కడ ఒక మైలురాయి ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ 210 అని ఇచ్చారు. ఇక్కడ కర్నూలు 2 కిలోమీటర్లు అని ఇవ్వడం జరిగింది. చూడండి నెక్స్ట్ రోడ్డుకు కూడా పేర్లు ఉంటాయి. మీకు తెలుసు కదా, కొన్ని రోడ్లకు మనం పేర్లెట్టి పిలుస్తాం. కొన్ని రోడ్లు అక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాల పేర్లతో పిలవడం జరుగుతుంది. ఉదాహరణకు ఆసుపత్రి రోడ్డు, పంచాయతీ రోడ్డు, ఇలా కొన్ని రోడ్లకు ముఖ్యమైన వ్యక్తుల పేర్లు కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ పటేల్ రోడ్డు, గాంధీ రోడ్డు, ఇలా రోడ్లకి పేర్లు పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత కృత్యం చూడండి. మను ఆమె స్నేహితులు కర్నూలులోని వివిధ సూచికలు తెలిపే బోర్డులను గమనించారు. వాటిపై రాసి ఉన్న సంజ్ఞలు, వాక్యాలను గురించి టీచర్ను అడిగారు. అవి ట్రాఫిక్ సంకేతాలు. ట్రాఫిక్ అవాంతరాలు, ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో ఈ ట్రాఫిక్ నియమాలను అనుసరించాలి. కొన్ని ట్రాఫిక్ గుర్తులు రాసుకోండి అని టీచర్ చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి కొన్ని గుర్తులు ఇవ్వడం జరిగింది. చూడండి పాఠశాల ప్రాంతం. మనకి ఇక్కడ డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, 2 పిల్లలు నడిచినట్టు ఒక బోర్డు మీద ఇలా ఒక బోర్డు ఇచ్చి ఇందులో ఒక 2 పిల్లలు నడిచినట్టు ఉంటుంది. ఇలా ఉంటుంది, దాన్ని పాఠశాల రోడ్డు అంటాం దాన్ని. నెక్స్ట్ చూడండి ఇక్కడ జెబ్రా క్రాసింగ్. రోడ్డు మీద ఉండే తెల్లటి చారలను జెబ్రా క్రాసింగ్ అంటాం అనమాట. చూడండి వాహనాన్ని అధిగమించవద్దు. ఇక్కడ చూడండి యాక్చువల్గా మనకి ఇక్కడ ఇలా ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనం
ఏం చేయాలంటే వాహనాన్ని ఓవర్టేక్ చేయకూడదు. మీరు జాగ్రత్తగా డయాగ్రామ్‌లో అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ యెల్లో కలర్ లైన్ అనేది కనిపిస్తది. రోడ్డు మీద యెల్లో కలర్ లైన్ అనేది వాహనాన్ని ఓవర్టేక్ చేయకూడదని చూపించే సింబల్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇంకా మరిన్ని తెలుసుకుందాం. చూడండి, మను ఆమె స్నేహితురాలు కలిసి రోడ్డుపై నడుస్తున్నారు. అన్ని వాహనాలు ఎరుపు రంగు సిగ్నల్ పడినప్పుడు ఆగిపోయాయి. రెడ్ సిగ్నల్కి వాహనాలు ఆగడం, గ్రీన్ సిగ్నల్కి వాహనాలు బయలుదేరడం అనేది మీకు తెలుసు. ఇక్కడ యెల్లో కలర్ అనేది వాహనాలు వెళ్ళటకు సిద్ధంగా ఉండమని చెప్పి ఇండికేటర్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ట్రాఫిక్ సిగ్నల్లో ఉండే రంగులు వేటిని తెలియజేస్తాయో తెలుసా? ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. తర్వాత చూడండి, వాహనం నడిపే వ్యక్తి పేరు, ఇక్కడ బస్ డ్రైవర్ అంటాం. తర్వాత పడవ నడిపే వ్యక్తిని కెప్టెన్ అంటాం. తర్వాత విమానం నడిపే వ్యక్తిని పైలట్ అంటాం. రైలు నడిపే వ్యక్తిని ఏమంటామంటే లోకో పైలట్ అంటాం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నీవు పాఠశాలకి ఎలా వెళ్తావు? ఎలా వెళ్తే అలా చెప్పడమే. బస్సు ఆర్ ఆటో, రిక్షా, సైకిల్ ఏదోటి. నా సైకిల్. చూడండి, మను చాలా ఉత్సుకతతో ఉన్నాడు. ఈరోజు అతని పుట్టినరోజు. అతని పుట్టినరోజుకి బహుమతిగా వాళ్ళ నాన్నగారు మనుకి సైకిల్ కొనడం అనేది జరిగింది. ఈ చిత్రంలో చూపించిన భాగాలను మనల్ని గుర్తించమన్నాడు. చూడండి, ఇక్కడ ఉన్నది ఏంటి? సీట్, ఇక్కడ హ్యాండిల్, ఇక్కడ టైరు, ఇక్కడ పెడల్స్, ఇక్కడ చైన్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్, వాహనాలకు ఆహారం. మను వాళ్ళ నాన్నతో, నాన్న నీవు బజార్కి సైకిల్ మీద ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు. చూడండి, అందుకు వాళ్ళ నాన్న, నా బైకులో ఇంధనం లేదు, నిన్న జరిగిన బంద్ కారణంగా ఊళ్ళో పెట్రోల్ బంకులన్నీ మూసివేశారు అని చెప్పాడు అనమాట. ఓకే. అంటే వాహనాలు నడపడానికి ఇంధనం కావాలి అనేది 3rd క్లాస్లో ఉన్న పిల్లోడికి చెప్పడం అనమాట. వాహనం నడపాలంటే ఏం కావాలి? ఇంధనం కావాలి. పెట్రోల్ బంక్ అంటే ఏమిటి? వాహనాలకి సంబంధించిన ఇంధనం స్టోరేజ్ ఒక ప్లేస్ అనమాట. మీ ఇంటి దగ్గరలో పెట్రోల్ బంక్ ఏదైనా ఉందా? ఉంటే ఉంది, లేకపోతే లేదని చెప్పాలి. వాహనాలు నడపాలంటే ఇంధనాలు అవసరం. వాహనాలు నడవడానికి రకరకాల ఇంధనాలను ఉపయోగించడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఆలోచించండి, చర్చించండి. భారత ప్రభుత్వం విద్యుత్ సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అని చెప్తాం అనమాట. ఇందులో నడిచే వాహనాలను ఉపయోగించమని ప్రచారం చేస్తుంది. ఎందుకు? కాలుష్యాన్ని తగ్గించడానికి వీటిని ప్రిఫర్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, చదవండి, ప్రతిస్పందించండి. డేవిడ్ పెట్రోల్ బంక్ వద్ద సూచనలు ఉన్నాయి, వాటిని చదివాడు. పెట్రోల్ బంక్ వద్ద చేయకూడని 2 పనులు రాయండి. చూడండి, ఇక్కడ హెచ్చరిక, పెట్రోల్ మిశ్రమాలు, ఇది ఉంటే పెట్రోల్ మిశ్రమాలని. ఇక్కడ చూడండి, పొగ తాగరాదు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవలెను. నెక్స్ట్ చూడండి, ఈ సింబల్కి మీనింగ్ ఏంటంటే ఇంజన్ ఆపవలెను. అది చూడండి, ఆశ్చర్యార్థకంలో ఉంది. దీని సింబల్ ఏంటంటే ఇంజన్ ఆపమని చెప్పడం అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రయాణేతర సౌకర్యాలకు ఉపయోగించే వాహనాలు. ప్రయాణానికి కాకుండా వాడే వాహనాలు ఏమైనా ఉన్నాయా? చూడండి, ఏంటన్నది ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు మనం రకరకాలైన ప్రయాణ సాధనాల గురించి తెలుసుకున్నాం. కొన్ని వాహనాలు ప్రయాణానికి ఉపయోగించరు, కొన్ని వాహనాలు రవాణాకి ఉపయోగించరు. వాటిని రకరకాల అవసరాల కోసం ఉపయోగిస్తారు. క్రింది వాహనాలు నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం. చూడండి, ఇక్కడ కొన్ని వాహనాలు అనేవి రవాణాకు ఉపయోగించరు. అందులో ఫస్ట్ వన్ మనకి ఇచ్చింది ఏంటి అంటే అంబులెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత రోడ్డు రోలర్ అనేది ఇచ్చారు. తర్వాత ఫైర్ ఇంజన్ ఇవ్వడం జరిగింది. అగ్నిమాపక వాహనం అంటాం. తర్వాత ప్రొక్లేన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ వాహనాలే కానీ బట్ రవాణాకు ఉపయోగపడవన్నమాట. కీలక పదాలు ఇచ్చారు: ప్రయాణం, రవాణా, ట్రాఫిక్ సిగ్నల్, సూచిక బోర్డు, నినాదం, డ్రైవర్, నావికుడు, పైలట్, చక్రం, పెట్రోల్ పంపు, ఇంధనాలు, సిఎన్జి, అంబులెన్స్, పట్టం, ఇలా ఇచ్చారు. ఓకే. నెక్స్ట్, జీవన నైపుణ్యాలు. వివిధ దూరాలను ప్రయాణించడానికి సరైన వాహనాన్ని ఎంచుకోవాలి. ప్రయాణించేటప్పుడు తప్పకుండా ట్రాఫిక్ సిగ్నల్, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి. అత్యవసర పరిస్థితుల్లో 100, 104, 108 సేవలను వినియోగించాలి. ఇక్కడ 100 అంటే తెలుసు, పోలీసులకు సంబంధించింది. 104 అనేది మీకు తెలుసు, వైద్య సేవలు అందించేది. ఇక్కడ 108 అనేది అంబులెన్స్ అనమాట. ఓకే.
నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నాం? మనం ఒక చోటు నుండి మరొక చోటుకి ప్రయాణించడానికి సరైన రవాణా సాధనాలను ఉపయోగించాలి. రోడ్డు మార్గాలు, వాయు మార్గాలు, జల మార్గాల్లో ముఖ్యమైన రవాణా విధానాలు. రోడ్ల తయారీలో విభిన్న పదార్థాలను వాడటం అనేది జరుగుతుంది. 6 రకాల రోడ్లుగా మనం విభజించడం అనేది జరిగింది. నెక్స్ట్ రోడ్డు నియమాలను పాటించినట్లయితే ప్రమాదాలను అరికట్టవచ్చు. రోడ్డు నియమాలను పాటించినట్లయితే ప్రమాదాలను మనం అరికట్టవచ్చు. వాహనాలు నడవాలంటే ఇంధనం అనేది కావాలి. వాహనం నడవాలంటే ఇంధనం అనేది మనకి కావాలి. ఇది నెక్స్ట్ తర్వాత అభ్యాసం మెరుగుపరచుకోవడం. చూడండి, విషయ అవగాహన, స్పందించడం. విషయ అవగాహన చెప్పండి, రాయండి. ప్రశ్నలకు జవాబు చూడండి. మీరు ఏ ఏ వాహనాల్లో ప్రయాణించారు? నెక్స్ట్ రవాణాకు ఉపయోగించే జంతువులు ఏవి? ఓకే. నెక్స్ట్ చక్రాలు లేకుండా కదిలే వాహనాలు ఏవి? 3 చక్రాల వాహనాలు కొన్ని ఉదాహరణలు ఇమ్మని అడిగాడు ఇక్కడ. నెక్స్ట్ ప్రశ్నించడం. మీ గ్రామానికి రవాణా సదుపాయాలు లేకపోతే ఏం జరిగేదో ఊహించండి. నెక్స్ట్ క్షేత్ర పరిశీలన ఇచ్చాడు. మన చుట్టూ ఉండే వివిధ వాహనాల వల్ల ప్రయోజనాలు ఏంటో చెప్పమంటున్నాడు. సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పని. చూడండి, ప్రయాణ సాధనం పేరు, వాహనాల సంఖ్య. తర్వాత బొమ్మలు గీయమన్నాడు ఇక్కడ. నెక్స్ట్ ప్రశంస. ప్రయాణ సాధనంగా మనం వివిధ జంతువులను ఉపయోగిస్తాం. వాటి పట్ల నీవు ఏ విధంగా ప్రవర్తిస్తావు? తర్వాత నీకు విమానంలో ప్రయాణించడం ఇష్టమా? అలా ప్రయాణించాలంటే నీవు ఏం చేయాలి అని అడగడం జరిగింది. ఓకే, చూడండి, దీంతో మన లెసన్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. మీకు కనుక మన క్లాసెస్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మర్చిపోవద్దు. మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.